నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్నది 5.2 యాంప్లిఫైర్ అండి. ఇది ఏ విధంగా అసెంబుల్ చేశాను, దీని గురించి ప్రత్యేకత ఏంటి అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చేలా ఉంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ యూట్యూబ్లో కానీ కాపీ రైట్స్ పడేలా ఉంటే నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో ఫుల్ లెంత్ వీడియో మీకు ప్లే చేస్తాను. ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా చూడొచ్చు. అక్కడైతే నీట్గా మీకు కాపీ రైట్స్ ఉండవు కాబట్టి మనం నీట్గా A to Z అనేది అక్కడ మీకు డైరెక్ట్ వీడియో మీకు ప్లే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇది 5.2 యాంప్లిఫైర్ అండి. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. లోపల ఎక్విప్మెంట్స్ ఏవేవి యూజ్ చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా 10 amp ట్రాన్స్ఫార్మర్ 30030 ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేశాను పవర్ సప్లై కోసం. అదేవిధంగా 2 ఫ్యాన్లు కూడా యూజ్ చేయడం జరిగింది. అదే బ్యాసాన్ రిమోట్ కిట్ అనేది దీనికి యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్వూఫర్ ప్రియాంప్ కోసం శక్తి బోర్డ్ అనేది యూజ్ చేశాను. అదేవిధంగా మార్టిన్ బోర్డ్ అనేది సబ్వూఫర్ పర్పస్ యూజ్ చేశాను, 4 FET మోనో. అదేవిధంగా గణేష్ ఆడియో అనేది 5 ఛానళ్ళ కింద యూజ్ చేశానండి. ఇది 30030 వరకు మీకు ఈ 2 బోర్డులు అనేది 30030 వరకు యాక్సెప్ట్ చేస్తుంది. దాని గురించి ఈ బోర్డులు యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ ప్రొటెక్షన్ కూడా మనం యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 5 ఛానల్స్ కోసం మన మాస్టర్ కంట్రోల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా డాల్బీ డిటిఎస్ కోసం మన FT003 వెర్షన్ 2 అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ విషయానికి వస్తే స్పీకర్స్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, సెంటర్ సబ్వూఫర్. సబ్వూఫర్ కోసం ఇక్కడ నేను ఎక్స్ట్రా సాకెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని స్పెషల్ ఏంటి అంటే దీంతో పాటు దీని సబ్వూఫర్తో పాటు యాక్టివ్ సబ్వూఫర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సబ్వూఫర్ అవుట్ అనేది ఇక్కడ సబ్ అవుట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి నేను ఇవ్వడం జరిగింది యాక్టివ్ సబ్. మీకు తర్వాత వీడియోలో మొత్తం ఫుల్ వీడియో చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏంటనేది. దీన్ని ప్లే చేసి మీకు వినిపిస్తాను సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా సెటప్ అయితే ఈ విధంగా ఉంది. దీని స్పీకర్స్ కూడా నేను ఫుల్ సెటప్ అయితే ఇవ్వడం జరిగింది కస్టమర్కి. స్పీకర్స్ కూడా 6 inch స్పీకర్స్ ఇచ్చాను. అదేవిధంగా దానికి ట్వీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్ అన్ని ఓఫర్సే ఇవ్వడం జరిగింది స్పీకర్స్కి. ఆ వీడియో కూడా మీరు ఫుల్గా చూడొచ్చు. ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. దీని సబ్ ఓఫర్ తర్వాత యాక్టివ్ సబ్ ఓఫర్ ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ వీడియో. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్న టోటల్ సెటప్ అయితే 5.2 సెటప్. ఒకటి యాక్టివ్ సబ్వూఫర్, ఒకటి ప్యాసివ్ సబ్వూఫర్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది ప్యాసివ్ సబ్వూఫర్. అదేవిధంగా యాంప్లిఫైర్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్, సెంటర్ స్పీకరు. అదేవిధంగా సెకండ్ సబ్వూఫర్ ఏమో 1500 watt సబ్వూఫర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి యాక్టివ్ విత్ యాంప్తో పాటు ఇవ్వడం జరిగింది. యాక్టివ్ సబ్వూఫర్ అని అంటారు దీన్ని యాక్టివ్ సబ్వూఫర్ ఇవ్వడం జరిగింది కస్టమర్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెట్ ఆన్లో ఉంది. ఎటువంటి నాయిస్, హమ్మింగ్ సౌండ్ అలాంటిది ఏమీ లేకుండా నీట్గా సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీకు వీడియో ప్లే చేస్తాను, సౌండ్ కూడా మీరు వినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, టోటల్ సెటప్ అయితే ఇది. ప్యాసివ్ సబ్వూఫర్కి అయితే మాత్రం డైరెక్ట్గా వైర్ కనెక్ట్ చేసుకోవడానికి సాకెట్ తప్పితే వేరే ఏమీ ఉండదు. యాక్టివ్ సబ్వూఫర్కి అయితే
వెనకాల యాంప్ ఉంటుంది, పవర్ కనెక్షన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇది జాలార్పేట దగ్గర 5.2 సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి సెటప్ అయితే చూడొచ్చు, చూపించండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇది ప్యాసివ్ సబ్వూఫర్. ఇది అదేవిధంగా బ్యాక్ సైడ్లో ఉన్నది యాక్టివ్ సబ్వూఫర్. ఇలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, గురువు గారు మీ పేరు చెప్పండి. కనకరాజు. నేను ఆల్రెడీ మామూలుగా 3 హోమ్ థియేటర్లు ఇవ్వలేను. ఆ సౌండ్ క్వాలిటీ నచ్చక నేను చాలా ఎలక్ట్రానిక్స్ షాప్లో తిరిగిన తర్వాత నాయుడు గారు ఎలక్ట్రానిక్స్ షాప్లోకి వెళ్ళాను. చూసిన తర్వాత సౌండ్ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. వెంటనే వెళ్ళిన తర్వాత ఒక 2-3 డేస్లో నేను వెంటనే ఆర్డర్ పెట్టాను. సార్ నాకు ఇలా కావాలి, ఒక 39 అవర్స్ 59 అవర్స్ ఎంత కావాలి. సెటప్ మొత్తం మనకి 10 రోజులు ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ. ఇంకా చెప్పవలసిన లేదు. నాయుడు గారి వర్క్ చాలా గ్రేట్, చాలా బాగుంది. చెప్పండి, మీరు విన్నారు కదా సౌండ్ ఎలా ఉంది? 3-4 షాపులు తిరిగాము. తిరిగితే మాకు 3-4 షాపులు తిరిగితే మాకు ఎక్కడ కూడా సౌండ్ క్వాలిటీ నప్పలేదు. ఇలాగా ఈ క్వాలిటీ రాలేదు. అందుకని మేము నాయుడు ఎలక్ట్రానిక్స్లో మేము చూసిన తర్వాత 5.2 సెటప్ మొత్తం సరౌండింగ్ అంతా బాగా నచ్చి మీద తీసుకున్నాం. మా అక్కగారు కూడా వచ్చారు, విన్నారు, వినేసి మా అందరం కలిసి ఫ్యామిలీతో సహా వెళ్ళి విన్నాం. చెప్పుకున్నాం. మీరు కూడా వచ్చారు కదా సౌండ్? ఎలా ఉందమ్మా మీ ఇద్దరికి? చాలా బాగుందా? బేస్ ఎఫెక్ట్ ఎలా ఉంది? కిందకి వెళ్ళి విన్నట్టున్నారు మీరు. కిందకి వెళ్ళే సౌండ్ ఎలా ఉంది? సౌండ్ చాలా దూరంగా వస్తుందా? ఓకే. నీ పేరు? గౌతమ. నీ పేరు? వెరీ గుడ్. ఏ స్కూల్? గీతాంజలి విద్యాలయమా? ఓకే, వెరీ గుడ్. సరే అయితే థ్యాంక్స్ అండి. ఓకే అండి.